Attention! Ladies! Attention! Ladies! డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు మనం ప్రేయర్లో చెప్పుకున్నట్టుగా మనందరం ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అయినాం? వందే మాతర గేయాన్ని పూర్తి వర్షం అన్ని చరణాలు పాడడానికి ఇక్కడ అందరం కూడా మనం వచ్చాం. ఓకేనా? సో మీకు పూర్తి చరణాలు రాకపోవచ్చు, రెగ్యులర్గా మనం పాడేటువంటి చరణాలు అయితే గుర్తుంటాయి కదా, అందరూ కూడా పాడండి. మైక్లో వచ్చిన దానికి అనుగుణంగా మీరు కూడా కోరస్ కలపండి. అర్థమైందా? రైట్. బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఈ వందే మాతర గేయాన్ని, అంటే ఆ కాలంలో ఒక ఐక్యతను తీసుకురావడానికి తోడ్పడ్డటువంటి గేయం ఇది. మీకు ఇప్పుడు స్టాండర్డ్ అటెన్షన్ ఇవన్నీ చెప్తున్నాం కదా, ఎట్ ఎ టైం మూవ్మెంట్ రావడానికి మీకు ఇచ్చేటువంటి కాషన్ సార్, వర్డ్ ఆఫ్ కమాండ్స్ అంటాం. అట్లనే ఆ టైంలో కూడా అందరినీ ఒక్క తాటి మీద తీసుకురావడానికి తోడ్పడ్డటువంటి నవంబర్ 7th, 1875లో రచించినటువంటి ఈ గేయాన్ని, అంత స్ఫూర్తినిచ్చినటువంటి గేయాన్ని గుర్తు చేసుకుంటూ మన దేశవ్యాప్తంగా ఈ గేయాన్ని ఆలపిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా అంతే శ్రద్ధతోని ముగ్గుమడిగా అందరం కూడా ఈ గేయాన్ని ఆలపిద్దాం, మన దేశభక్తిని చాటుకుందాం. విజిల్ వచ్చిన తర్వాత మనకు గేమ్తో పాటుగా మీరు కూడా ఆలపించండి. మాట్లాడద్దు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇద్దరు గ్రూప్ 2 ఆఫీసర్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విద్యార్థులందరితో పాటు ఈ దేశభక్తిని చాటుకునే కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ సార్. Samuel, attention, ladies, attention. Sudalam, Sudalam, Malaya Sita.
कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला ममला अतुला सुजला सुफला मातरं वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम्। भारत माता की जय। भारत माता की, भारत माता की, भारत माता की। लक्ष्मण राम लक्ष्मण जाग्रत्त। పిల్లలు పంపిస్తారా? ఓకే. బంకించంద్ర చటర్జీ గారు వృత్తి విద్య అనే ఉపాధ్యాయులు. అయితే ఆ బానిస భావశాలను బ్రతుకుతున్న కాలం లోపల ఆయన చిన్న కుటుంబం, 2 అమ్మాయిలు, 2 బిడ్డలు. ఆ రోజున అక్కడ సంస్థానాధిపతి ఆపమనరా ఒక్క నిమిషం. కొంతమంది వందే మాతరం గీతానికి 150 ఏళ్ళు నిండినటువంటి సందర్భంగా ఇవాళ దేశమంతటా కూడా వందే మాతరం గీతాన్ని ఆలపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు క్విజ్ పోటీలు, వివిధ రకాలైనటువంటి వ్యాసరచన పోటీలు, దేశభక్తి పాటలకు సంబంధించినటువంటి పోటీలను కూడా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా ఈ వందే మాతరం గీతానికి 150 ఏళ్ళు నిండినటువంటి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ దేశమంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. విద్యార్థులంతా కూడా కాసేపటి క్రితమే దేశభక్తి గేయాన్ని ఆలపించారు. 150 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించేందుకు బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఈ గీతాన్ని ఇప్పటి తరానికి కూడా అందజేసేందుకు ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క గీతం యొక్క ఉద్దేశం ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు? బంకించంద్ర చటర్జీ రచించినటువంటి ఈ వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి సమయంలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక గొప్ప గేయంగా అభివర్ణించుకుంటున్నాం. ఈ గేయం ద్వారా విద్యార్థులందరూ కూడా తమ దేశభక్తిని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా ఐకమత్యంగా ఉంటూ భావి తరాలకు ఒక ఆదర్శంగా నిలిచేందుకు ఈ దేశభక్తి గేయం ఎంతగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్ఫూర్తిని రాష్ట్ర విద్యాశాఖ అదేవిధంగా ప్రతి పాఠశాలలో దేశవ్యాప్తంగా 10 గంటలకి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా మేము ఇప్పుడే మా పాఠశాలలో ఈ గేయాన్ని ఆలపించాం. విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగా పాఠశాల సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మీరే చెప్పండి. వందే మాతరం అనేది ఆ రోజున్న బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పరదోలడానికి, పరాయి పాలనను విముక్తి కలగడానికి ఆ రోజు బంకించంద్ర చటర్జీ గారు ఆయన అలోకగా నవంబర్ 7 రోజు ఒక ఉద్యానవనంలో ఈ పాటను విద్యార్థులను ఉద్దేశించి పాడడం జరిగింది. అదే మన వంగ విభజన ఏదైతే పశ్చిమ బెంగాల్ను 1905లో బ్రిటిష్ వారు బంగాల్ను విడదీయడానికి కుట్రలు పన్నుతే ఇదే వందే మాతర గీతం 1905లో భారతదేశాన్ని ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రతి విప్లవకారునికి, స్వాతంత్ర సమరయోధులకు ఇదొక భక్తియుక్తంగా ఇదొక గేయంగా
వాళ్ళని సమాజం కోసం పని చేయించింది. వందే మాతరం అంటే ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు, అటు కటక్ నుంచి అటక్ వరకు పవిత్రమైన ఈ భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా, ఒక తల్లిగా భావించి, ఈ భారతదేశం అనేది నా మాతృభూమి, ఈ భరతమాతకు 10 చెయ్యిలు ఉన్నాయి, ఈ భరతమాతను పూజించడం వల్లనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ గేయాన్ని రాయడం జరిగింది. ఆ రోజు పూజనీయ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. మన జాతికి ఏ గీతం అవసరం అనేది, జాతీయ గేయము, జాతీయ గీతం. మనకు 2 ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా 2 పాటలు లేవు, మనకు 2 ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాతరాన్ని ఉంచాలనే ఉద్దేశంతో పూజ్యులు అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో ఆ రోజు మాట్లాడుతూ దీన్ని జాతీయ గీయంగా, అంటే నేషనల్ సాంగ్గా పెట్టాలని, దీనికి కూడా రవీంద్రనాథ్ ఠాగూరే సంగీతం సమకూర్చడం, తర్వాత జనగణమన గీతానికి కూడా సంగీతం సమకూర్చి రాసించింది రవీంద్రనాథ్ ఠాగూరే. ఈ 2 గీతాల్లో ఆ మహనీయుని యొక్క హస్తం ఉన్నందుకు ఆనందిస్తున్నాం. ఈరోజు పూర్తి పాట మనం రాగయుక్తంగా కొంతవరకే మనం రోజు ఒకటే లయ పాడుకునేది, ఒకటే చరణం పాడుకునేది. ఈరోజు 150 సందర్భంగా పూర్తి గీతాన్ని మనం పాడడం జరిగింది. ఆ పూర్తి గీతాన్ని తెలుగులో తర్జుమా చేసుకొని చూడండి. మన తల్లిగా వర్ణిస్తూ రాసిన గీతం ఇది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూడవచ్చు పిల్లలు ఏ విధంగా వందే మాతర గీతాన్ని ఆలపించిన తర్వాత దాని యొక్క స్ఫూర్తిని పిల్లలకు ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో రగిలించినటువంటి 150 వసంతాల ఈ వందే మాతర గీతాన్ని దాని యొక్క స్ఫూర్తిని కూడా పిల్లలకు వివరిస్తూ వాళ్ళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ హన్మకొండలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.